ఈ ప్రపంచంలో ధనం కన్నా శక్తి ముఖ్యం. శక్తి కన్నా రహస్యాలు ప్రమాదకరం. మౌళి గురు ఆ ట్రెజర్ మొత్తాన్ని ఆ శక్తివంతమైన 10 కంపెనీలకు అప్పగించాడు. కాని అది అంతా ఒక పెద్ద ఆటలో మొదటి అడుగే. భయంకరమైన అడవిలో మౌళి గురు వాళ్ల వెనకాల ఓ డాగ్, మరియు వాళ్లకి తెలియకుండానే ఒక నీడ నిశ్శబ్దంగా వాళ్ల అడుగులను లెక్కపెడుతూ ఫాలో అవుతుంది. ఆ శక్తివంతమైన కంపెనీలు ఇచ్చిన ఇంకొక రహస్యమైన పని కోసం వాళ్లు ముందుకు సాగుతారు. లోతైన గుంతలు, మురికి దారులు, మరణాన్ని తలపించే అడుగులు దాటుతూ చివరికి పర్వతాల దగ్గర మ్యాప్ ఎండ్ అవుతుంది. గర్జన, మెరుపుల శబ్దం. అదే సమయంలో ఆకాశం మొత్తం మెరుపులతో చీలిపోతుంది. గురు ఒక్కసారిగా పైకి చూస్తాడు. ఇక్కడేదో పెద్ద ప్రమాదం జరగబోతోంది అంటూ వాళ్లు పరుగులు తీస్తారు. అప్పుడే వాళ్ల ముందర 2 భయంకరమైన మహాపాములు ప్రాణాంతక యుద్ధంలో. ఆ దృశ్యం చూసి మౌళి గురు చెట్టు వెనక దాక్కుంటారు. ఒక్కసారిగా ఆ పాముల యుద్ధం ఆగిపోతుంది. 2 పాములు ఒకేసారి ఆ చెట్టు వైపు చూస్తాయి. మానవ వాసన. వేగంగా వాళ్లపై దూకుతాయి. మరణంతో ముఖాముఖి. మౌళి గురు ఏమాత్రం వెనుకడుగనజకుండా పాములతో భయంకరమైన యుద్ధం. చివరికి రక్తంతో తడిసిన నేలపై ఆ 2 పాములు కూలిపోతాయి. మౌళి గురు మళ్లీ ముందుకు నడవటం మొదలుపెడతారు. కాని ఆ నీడ ఇంకా అక్కడే ఉంది. వెంటనే వెనక్కి తిరిగి చూసిన ఇద్దరు బ్లాక్ డ్రెస్లో ముఖం కనిపించని ఒక భయంకరమైన వ్యక్తి నిశ్శబ్దంగా నిలబడి ఉంటాడు. ఏ మాటలు లేకుండా ఫైట్ మొదలు. మౌళి గురు తుఫానులా దాడి చేస్తారు. కాని ఆ వ్యక్తి సాధారణ మనిషి కాదు. చివరికి మౌళి గురు ఓడిపోతారు. భూమిపై కూలిపోతారు. చీకటిలో కలిసిపోతుంది వారి శ్వాస. మౌళి గురు నిజంగా చనిపోయారా? ఆ బ్లాక్ డ్రెస్ వ్యక్తి ఎవరు? ఈ అడవిలో దాగి ఉన్న అసలు రహస్యమేంటి? ఇది ఒక కథ కాదు, ఇది ఒక యుద్ధానికి ఆరంభం. ది రియల్ వార్ బిగిన్స్. కంటిన్యూ పార్ట్ 3.